భయము అనే పదం చెప్పుకోవడానికి సులువుగా ఉన్నా అనుభవించడానికి చాలా చేదైనది, చాలా కఠోరమైనదండి. పడుకున్న నిద్ర పట్టదు, తిన్న వంట పట్టదు, కలవరాలతో శరీరం కృంగిపోతుంటే, కన్నీళ్లతో కనులు నిండిపోతుంటే, అల్లాడిపోతున్న గుడ్డె తట్టుకోలేక గడగలాడిపోతుంటే, ఆ రాత్రి ఎముకలు విరిచివేసే ఆ రాత్రి ఆ ఎముకలు కృంగతీసేస్తుంటే పడుకున్న మంచం నుంచి లేగలేని దుస్థితి భయం కలుగు చేస్తుందండి. కంటికి కనబడడానికి ఎందరో ఉన్నా ఆపత్కాల ముందు ఆదుకోవడానికి ఎవడు కానరాని నిశీధిలో చిన్ని చేతుల్లో చిల్లర పైసలు లేక చిందర వందర చేయబడిన బ్రతుకు కుక్క చింపిన ఇస్తర్లా మారిపోతుందేమో అన్న భయంతో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్న ఆ గుండె చప్పుడు ఎలా ఉంటుందో బహుభీకరంగా ఉంటుందండి. ఎవరో వస్తారు, ఎవరో ఇస్తారు, ఎవరో తెస్తారు, ఎవరో ఉన్నారు అని వెనుతట్టే వాళ్ళు ఉన్నారు, కొన్న వాళ్ళు నాకు ఉన్నారని భ్రమపడేదానికంటే, ఆశల వలయాలలో ఒకవేళ నిరసలిపోయేదానికంటే కూడా, నరమలాడుతున్న నరుడిని నమ్మేదానికంటే, నరమలేని నాలుక కలిగిన నరుని మీద ఆశలు పెట్టేదానికంటే కూడా మౌనంగా మోకరించి ప్రతిష్ఠించుకుని ఉపవాస దినాన్ని ప్రభు పాదాలు పట్టుకోవడం ఉత్తమమైన పనండి, ఉత్తమమైన.